రైట్ ఇక ఒంగోలులో సిచ్యువేషన్ ఇంకా టెన్షన్ గానే ఉంది. నిన్న రాత్రి టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తలెత్తిన గొడవ ఈ పరిస్థితులకు దారితీసింది. బాలనేని కోడలు ప్రచారాన్ని అడ్డుకోవడం కారణంగా తలెత్తిన ఘర్షణతో ఏపీ రాజకీయం అంతా ఒంగోలుకు చేరినట్లయింది. ఇక తాజాగా బాలనేని ఇంటికి చీరాల ఎమ్మెల్యే బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత చేరుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అండ్ కో కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిన్న రాత్రి సమతానగర్లో బాలనేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వాలంటీర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారని ఓ అపార్ట్మెంట్లోని మహిళలు ప్రశ్నించారు. దీంతో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య గొడవ మొదలైంది. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. అయితే అక్కడితో ఇష్యూ సమసిపోయిందనుకున్నారు. కానీ ఒంగోలు టీడీపీ అభ్యర్థి జనార్దన్ ఎస్పీ ఆఫీసును ముట్టడించారు. టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో బాలనేని శ్రీనివాసరెడ్డి ఎస్పీ ఆఫీసుకు చేరుకున్నారు. దీంతో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఆ తర్వాత అదే సీన్ మళ్లీ ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ వద్దకు చేరింది. రిమ్స్లో చికిత్స పొందుతున్న టీడీపీ వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు జనార్దన్ బాలనేని వెళ్లడంతో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ఇరు పార్టీల నేతలపై లాఠీచార్జ్ చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన బీఎస్ఎఫ్ బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నాయి. ఒంగోలు ఇష్యూపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీని దారుణ పరాజయ భయం వెంటాడుతోందని విమర్శించారు. ఓవైపు ఫేక్ ప్రచారాలు, మరోవైపు దాడులతో తెగబడుతోందని ఆరోపించారు. బాలనేని అనుచరులపై ఎన్నికల అధికారులు కేసు నమోదు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. మా వారు గవర్నమెంట్ ఎంప్లాయీ, మాకు అలా పథకాలు ఏమి రావు, మీరు అట్లా మాట్లాడదంటే మిగతాలోకి రావట్లేదు, అయితే ఏం చేసుకుంటావు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపంటే, సరే ఏం చేసుకుంటున్నావు కదా మీరు ఇంకా వెళ్ళిపోండి అన్న. ఏం చేసుకుంటావు, నువ్వు ముందు డిలీట్ చేస్తావా లేదా అనింది. నేను చెయ్యను, నువ్వేం చేసుకుంటావు అన్నావు కదంటే నేను రాజీనామా చేసి వచ్చినాను. అట్లయితే ఇంకేమమ్మా నేను డిలీట్ చేస్తాను అంటుంటేనే వాళ్ళు మీదకి వచ్చేసారండి. మొత్తము కావ్య గారు అప్పటికి అనుకున్నారు, వాళ్ళ రౌడీ ముక్కలు ముందుకు పంపించి వచ్చాక లాస్ట్న ఉండి మళ్ళీ నేను సర్ది చెప్తానని వచ్చి గొడవ పెట్టుకుంది. ఆంటీ మీరు మమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు, మీరు వాలంటీర్లను ఫోటో తీయడం తప్పు, ముందు డిలీట్ చేయండి, ఎవరు చేయట్లేదంటే అది కాదమ్మా అని చెప్తుంటేనే వాళ్ళ రౌడీ ముక్కలు ఆమె సైగ చేసింది నాకైతే తెలియదండి. వాళ్ళు వచ్చి ఇంకా మీద పడి కొడుతుంటేనే కింద పడేశారు. పడేయడమే కింద పడేస్తుంటేనే నేను ఇంకా ఒకటే ఏడుస్తుండేసరికి మా చిన్న అబ్బాయి గబగబా తోసేశాడు. అబ్బాయి తోస్తుంటేనే అందరు వచ్చి పడ్డారు. అప్పుడు ఈ పెద్ద అబ్బాయి ఇంట్లో ఉన్నాడండి. ఈరోజు మామూలు రోజు వేరే రూమ్లో ఉండి చదువుకుంటాడు. దొరికినట్టు నిన్న ఇంట్లో ఉన్నాడు. అయ్యో అమ్మను తమ్ముని కొడుతున్నారే. అపార్ట్మెంట్లో నలుగురేనండి, కింద వాచ్మెన్ వాళ్ళు హ్యాండిక్యాప్డ్, పాపం వాళ్ళు తోస్తున్నారు. అయిన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు 50-60 మంది ఎక్కువే ఉన్నారండి. ఎంతమందిని మనం నలుగురు ఎట్లా తోయగలమండి? మమ్మల్ని కొట్టనీకి వస్తుంటే 2-3 ఇల్లు మన అపార్ట్మెంట్ వాళ్ళు తోయనీకి లేదు కదా. తోస్తూ ఉంటేనే ఈ అబ్బాయి వచ్చి మా అమ్మని మా తమ్ముని కొట్టారని వాళ్ళని ఇద్దరిని గట్టిగా పట్టుకున్నాడండి. మా తమ్ముని చంపేస్తున్నారనేసి నేను లేసాను. అప్పటికి నన్ను వదిలి చిన్న అబ్బాయి మీద పడేసరికి మా పెద్ద అబ్బాయి గట్టిగా వాళ్ళని ఇలా పట్టుకున్నాడు, మా తమ్ముని కొట్టొద్దని అంటుంటేనే ఈ అబ్బాయిని మొత్తం దూరి అరే నువ్వు అడ్డం వస్తావారని పిడిగుద్దులు గుద్ది పెద్ద అబ్బాయికి అసలు చెవు పని చేయట్లేదండి. ఇదంతా ఇదైంది. రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. పోలీసులు కూడా కేసు రాసుకున్నారండి ఎస్పీ గారు. మాకు మన జనార్దన్ అన్న గారు మా కోసం వచ్చిన మోహన్ అన్న ఏంటి అమ్మాయిని పరామర్శించని వచ్చే లోపల అన్నను కూడా దిగుతుగానే కొట్టారు. అన్న రక్తచిక్తమైండు. అన్న కూడా కుట్లు కూడా పడ్డాయండి. అన్నకు ఐ దగ్గర జస్ట్ కన్ను పోయేది. మాకు అయితే న్యాయం జరగాలి. ఒక పోలీస్ కుటుంబానికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతే ఇంకా చూడండి, వాలంటీర్ ఫోటో తీసినందుకు ఎన్నికల కోడ్ కూడా వాళ్ళు ఉల్లంఘించి, ఒకవేళ నేను ధైర్యంగా తీసినందుకు ఇలా ధైర్యం చేస్తే ఇంకా ప్రతి ఒక్కరిని చంపేస్తారు కదండి. మేమేమనలేదండి. బాలనేని గారి కోడలు గారు వచ్చినా కూడా రెస్పెక్ట్తో ఫుల్గా ఇప్పుడు మాకున్న డిసిప్లిన్తోనే మేడం అనే పిలిచాము. ఫస్ట్ సారి వాళ్ళు మీదకి వచ్చినప్పుడు తర్వాత వచ్చారు వాళ్ళు, అయినా కూడా మేడం అన్నాం, నోరు జారలేదు, ఎక్కడ నోరు జారలేదు. అయినా కూడా అంతే గ్లడ్జ్తో అక్కడ వచ్చి కొట్టిన వాళ్ళు ఒక్కరు కూడా మాకు తెలియదు. ఎందుకంటున్నారంటే వాళ్ళంతా అదే వేస్ట్ బ్యాచ్, మనం క్లియర్గా చెప్పుకోవాలంటే పనికిరాని వాళ్ళు. మేము అలా వాళ్ళతో ఉంటాం కాబట్టి వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు సరిగ్గా.
నార్మల్గా తిరిగే వాళ్ళు అయితే తెలుస్తుంది, అలా దాడి చేశారు. అండ్ సేమ్ ఇప్పుడు నేను నిన్న బాలినేని గారు మాట్లాడింది చూశాను. ఒక సామాజిక వర్గాన్ని అలా మెన్షన్ చేస్తున్నారు. అలా అనేది మనం నిజాయితీ గల మనుషులకి ఎవరికి ఉండదు. వీళ్ళ ఉపయోగాల కోసం అలా చేస్తున్నారు. చిన్నప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ రెడ్డి, ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ 6 ఏళ్ళ నుంచి తిరుగుతున్న అబ్బాయి ముస్లిం అబ్బాయి. మాకు ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఇవేమి ఉండవు. కలిసి ఉన్నప్పుడు అందరం బాగుంటాం. వాళ్ళ ప్రయోజనాల కోసం పోయినసారి ఎలాగైతే ఎలక్షన్స్ అప్పుడు ఇది చేసి వాడుకున్నారు, ఇప్పుడు అలానే చేశారు. రైట్, ఇక ఒంగోలులో సిచ్యువేషన్ ఇంకా టెన్షన్ గానే ఉంది. నిన్న రాత్రి టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తలెత్తిన గొడవ ఈ పరిస్థితులకు దారితీసింది. బాలినేని కోడలు ప్రచారాన్ని అడ్డుకోవడం కారణంగా తలెత్తిన ఘర్షణతో ఏపీ రాజకీయం అంతా ఒంగోలుకు చేరినట్లయితే ఇక తాజాగా బాలినేని ఇంటికి చీరాల ఎమ్మెల్యే బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత చేరుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అండుకో కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రైట్, ఇక ఒంగోలులో నిన్న రాత్రి వైసీపీ టీడీపీ కార్యకర్తలు కొట్టుకోవడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ అపార్ట్మెంట్లోని మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 2 వర్గాల మధ్య మాట పెరిగి 2 పార్టీల మధ్య ఘర్షణగా మారింది. దీనిపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రాను విచారణ అధికారిగా నియమించారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా గొడవలకు కారణమైన వారిపై కేసులు తప్పవని ఈసీ హెచ్చరించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. సో జయరాం, ఒంగోలులో నిన్న రాత్రి నుంచి వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య జరుగుతున్న గొడవను చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఈసీకి కంప్లైంట్ వరకు వెళ్ళింది. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు? ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఒంగోలులో నిన్న టీడీపీ ఇటు వైసీపీ కార్యకర్తలు గొడవ దిగారు. ఈ నేపథ్యంలో కూడా ఇరు పార్టీల కార్యకర్తలపై కూడా అంటే ఒంగోలు స్టేషన్ లో కూడా అయితే కేసు నమోదు చేశారు. అయితే నిన్న బాలినేని ఒంగోలు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, అదేవిధంగా వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావేరెడ్డి ఒంగోలులో ఎన్నికల క్యాంపెయిన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కొంతమంది అపార్ట్మెంట్ లోని కొంతమంది మహిళలు ఆమెను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య అయితే ఒక వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఇరు వర్గాల మధ్య అయితే తీవ్ర ఈ గొడవ చాలా టెన్స్గా మారింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎలక్షన్ కమిషన్ గా సీరియస్ అయింది. ఈ రోజు కొండేపు నియోజకవర్గం ఈసీకి ఇటు టీడీపీ కార్యకర్తలు కంప్లైంట్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలు కావాలని గొడవ దిగారు, మాపై ఇటు దాడికి పాల్పడ్డారు. వెంటనే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుని కూడా అయితే కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూడా ఈసీ వెంటనే విచారణ అధికారిని కూడా ఒక ఐపీఎస్ విచారణ అధికారిని కూడా నియమించింది. ఈ రోజు సాయంత్రానికి ఇప్పుడు ఎంతమందిపై ఇటు కేసు నమోదు చేశారు ఏంటనేది కూడా అయితే వివరాలు రావాల్సింది. రైట్ జయరామ్, అయితే ఇప్పటికే చూసుకుంటే అటు బాలినేని కుటుంబం కావాలనే ఇటు గొడవలకి తెరలేపుతుందని చెప్పి కూడా టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే వైసీపీ వాళ్ళు మాత్రం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అనుకో కావాలని గొడవలు సృష్టిస్తున్నారని కూడా చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఏదేమైనప్పటికీ ఎవరైతే తప్పు చేశారో వారిపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని కూడా ఈసీ చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం అటు ఒంగోలులో ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు? ఇప్పటికైనా సద్దుమణిగాయి అంటారా? నిన్న అర్ధరాత్రి వరకు కూడా 2 పార్టీల నేతలు ఇటు ఒంగోలు రింగ్స్ వద్ద అయితే ఒక హైడ్రామాన్ సృష్టించారు. ఈ ఇరు పార్టీల నేతలు ఇటు రోడ్డుపైకి ఒక హంగామా సృష్టించారు. ఈ నేపథ్యం కూడా ఇటు స్థానిక పోలీసులతో పాటు అదేవిధంగా ఇప్పుడు కేంద్ర బలగాలు కూడా ఇక్కడ ఒంగోలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా మొత్తం కూడా ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం కూడా అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో మొత్తం కూడా సర్దుమైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు చూసినట్లయితే ఒకరిపై ఒకరైతే కామెంట్స్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఒంగోలు మొత్తం కూడా ఒక 144 సెక్షన్ అమలుకి తీసుకొచ్చి ఎక్కడ ఎటువంటి ర్యాలీలు మిగతా ఆంక్షలు ఇచ్చిన పరిస్థితి ఒంగోలు చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ జయరామ్.